హాయ్ అండి, నేను మీ చిట్టి వ్లాగ్స్. ఈరోజు మన వీడియోలో గల్ఫ్ కంట్రీస్లో ఫేమస్ అయిన కునాఫా రెసిపీని మీతో షేర్ చేసుకోబోతున్నాను. లోపల క్రీమీగా, పైన క్రంచీగా, రిచ్ షుగర్ సిరప్తో ఈ రెసిపీని ఈజీగా ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. మరి నేను చెప్పినట్లు ఒకసారి ఈ రెసిపీని ట్రై చేయండి. మీకు పర్ఫెక్ట్గా కుదురుతుంది, ఖచ్చితంగా నచ్చుతుంది, టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. మరి ఇంకా లేట్ చేయకుండా ఈ క్రీమ్ చీజ్ కునాఫాని ఎలా చేయాలో చూసేద్దాం. ఫస్ట్ మెయిన్గా దీనికి కావాల్సింది సన్న సేమియా అండి. సూపర్ మార్కెట్లో, ఆన్లైన్లో కూడా మనకి అవైలబుల్గా దొరుకుతుంది. కునాఫా సేమియా అంటే మనకి ఇస్తారు. ఈ సేమియాని చేత్తో సన్నగా నలుపుకోవాలి. చేత్తో బాగా మ్యాష్ చేసుకున్న తర్వాత ఇప్పుడు 1 టేబుల్ స్పూను బటర్ని వేసుకోండి. ఈ బటర్ని వేసుకొని ప్రతి సేమియాకి బటర్ అంతా బాగా పట్టేంత వరకు కలుపుకోవాలి. ఈ విధంగా ఈ బటర్ అంతటిని ఈ సేమియాలకి పట్టించుకొని ఈ ప్లేట్ని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని 1 కప్పు పాలను తీసుకోవాలి. ఈ పాలు కాచిన పాలు కాదండి, పచ్చి పాలని తీసుకున్నాను. కాచిన పాలనైనా తీసుకోవచ్చు. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్లు ఫ్రెష్ క్రీమ్ని తీసుకోండి. అలానే 2 టేబుల్ స్పూన్లు కండెన్స్డ్ మిల్క్ని కూడా తీసుకోండి. మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేయొచ్చు. 1 టేబుల్ స్పూను కార్న్ఫ్లోర్ని కూడా తీసుకోండి. అలానే 1 టేబుల్ స్పూన్ పంచదారని వేసుకోండి. ఇవన్నీ వేసుకొని ఇవన్నీ పాలలో కలిసేంత వరకు బాగా 2 నిమిషాల పాటు కలుపుకోవాలి. ఈ విధంగా ఉండలు లేకుండా ఈ పాలని కలుపుకున్న తర్వాత ఈ ప్యాన్ని స్టవ్ మీద పెట్టుకొని ఈ పాలు చిక్కగా అయ్యేంత వరకు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి కంటిన్యూగా గరిటతో తిప్పుతూ క్రీమీ స్ట్రక్చర్ వచ్చేంత వరకు గరిటతో కలుపుతూ ఉడికించుకోవాలి. ఈ విధంగా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఇప్పుడు దీన్ని చల్లారేంత వరకు గరిటతో కలుపుకోవాలి. చల్లారేంత వరకు గరిటతో కలుపుతూ ఉండండి, లేదంటే ఉండలు కట్టేసి క్రీమ్ అనేది అంత పర్ఫెక్ట్గా రాదు. ఈ విధంగా చల్లార్చుకున్న తర్వాత ఈ ప్యాన్ని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు వేరే ప్యాన్ తీసుకొని 1 కప్పు షుగర్ని తీసుకుంటున్నాను. ఏ కప్తో అయితే షుగర్ని తీసుకున్నామో అదే కప్తో 1 కప్పు వాటర్ని కూడా వేసుకోండి. ఇప్పుడు ఈ షుగర్ని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఈ షుగర్ని కరిగించుకోండి. ఈ షుగర్ 2 నిమిషాల పాటు మరిగిన తర్వాత గులాబ్ జామున్ పాకం ఏ విధంగా మనం ప్రిపేర్ చేస్తామో ఆ విధంగా స్టిక్కీగా వచ్చేంత వరకు ఈ షుగర్ సిరప్ని మరిగించుకోవాలి. నేను వీడియో క్లిప్లో చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా స్టిక్కీగా వస్తే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి షుగర్ సిరప్ క్రిస్టలైజ్ అవ్వకుండా ఒక 4-5 చుక్కలు నిమ్మరసాన్ని వేసుకోండి. కలర్ కోసం కుంకుమ పువ్వుని వేసుకుంటున్నాను. మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయండి. షుగర్ సిరప్ కూడా మనకి రెడీ అయిపోయింది కదండి. ఇప్పుడు కునాఫా ప్రిపేర్ చేసుకోవడానికి రోస్టింగ్ కోసం కేక్ ప్యాన్ తీసుకోండి. మీ దగ్గర ఉంటే కేక్ ప్యాన్ తీసుకోండి, లేదు అనుకుంటే ఏదైనా గిన్నెనైనా తీసుకోవచ్చు. ఈ కేక్ ప్యాన్లోనికి 1 టేబుల్ స్పూన్ బటర్ని వేసుకోండి. బటర్ అనేది కొద్దిగా ఎక్కువగానే మనకి పడుతుందండి. ఈ బటర్ మొత్తాన్ని కేక్ ప్యాన్కి అప్లై చేసుకొని మనం ముందుగా కలిపెట్టుకున్న సేమియాల్ని ఒక లేయర్గా వేసుకుందామండి. ఈ విధంగా సేమియాలను వేసుకున్న తర్వాత పప్పు గుత్తుతో కానీ పప్పు మ్యాషర్తో కానీ లైట్గా లెవెల్ చేసుకుంటూ ఫ్రెష్ చేసుకోండి. ఈ విధంగా చేసుకున్న తర్వాత మనం ముందుగా చేసి పెట్టుకున్న క్రీమ్ మొత్తాన్ని వేసుకొని ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకోవాలి. క్రీమ్ మొత్తాన్ని సమానంగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత చీజ్ని వేసుకోండి. మీ దగ్గర ఏ చీజ్ ఉంటే ఆ చీజ్ని వేసుకోండి. చీజ్ని కూడా వేసుకున్న తర్వాత మిగిల్చి పెట్టుకున్న సేమియాలను కూడా వేసుకోండి. సేమియాల మొత్తాన్ని వేసుకున్న తర్వాత మ్యాషర్తో ఒకసారి సమానంగా స్ప్రెడ్ చేసుకోండి. ఇప్పుడు ఈ బేకింగ్ ట్రైని రోస్ట్ చేసుకుందాము. రోస్టింగ్ కోసం ముందుగానే నేను స్టవ్ ఆన్ చేసి దోసలి పెనాన్ని పెట్టుకొని దోసలి పెనాన్ని 10 నిమిషాల పాటు ముందుగానే హీట్ చేసుకున్నాను. హీట్ చేసుకున్న ఈ దోసలి పెనం మీదకి ఈ బేకింగ్ ట్రైని పెట్టి మూత పెట్టి 15-20 నిమిషాల పాటు స్టవ్ని సిమ్లో పెట్టి బేక్ చేసుకోవాలి. నాకైతే 20 నిమిషాలు టైం పట్టిందండి. 20 నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి. అంచులు అనేది లైట్గా మనకి బ్రౌన్ కలర్ వచ్చింది చూడండి. ఇప్పుడు
ఈ బేకింగ్ ట్రైని రెండో వైపుకి ఫ్లిప్ చేసుకుందాము. అందుకు నేను ముందుగానే ప్యాన్కి బటర్ అప్లై చేసుకుని ఉంచుకున్నాను. ఇప్పుడు రెండో వైపుకి ఫ్లిప్ చేసుకోండి. ఈ విధంగా ఫ్లిప్ చేసుకున్న తర్వాత ఈ ప్యాన్ని స్టవ్ మీద పెట్టి 5 నిమిషాల పాటు స్టవ్ని సిమ్లో పెట్టి కుక్ చేసుకుందాము. మూత పెట్టి 5 నిమిషాల పాటు కుక్ చేసుకుంటే సరిపోతుందండి. రెండో వైపు మరీ ఎక్కువగా కుక్ చేయని అవసరం లేదు. 5 నిమిషాల తర్వాత నేను మూత ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి. రెండో వైపు కూడా చక్కగా మనకి రోస్ట్ అయిపోయింది కదండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని 2 నిమిషాల పాటు చల్లారిన తర్వాత ప్లేట్లోనికి ఫ్లిప్ చేసుకోండి. ఇప్పుడు పిస్తా బాదంతో గార్నిష్ చేసుకోండి. మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న షుగర్ సిరప్తో ఈ కునాఫాను మొత్తాన్ని తడుపుకోవాలి. షుగర్ సిరప్తో ఈ విధంగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత సర్వ్ చేసుకుని తింటే సూపర్ టేస్టీగా ఉంటుందండి. కునాఫాన్ చేసుకోవడం పెద్ద కష్టమేమీ కాదండి. చిన్న టెక్నిక్తో చేసుకోవచ్చు. లోపల క్రీమీగా చీజ్ మెల్ట్ అవుతూ పైన క్రంచీగా షుగర్ సిరప్ సోక్ చేసుకొని తింటే ఎక్సలెంట్గా ఉంటుందండి. కంపల్సరిగా ఈ రెసిపీని మీరు ట్రై చేయండి. చాలా ఈజీగా ఇంట్లోనే సింపుల్గా చేసుకోవచ్చు. పెద్ద కష్టమైన పని కూడా కాదండి. మరి నా రెసిపీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి లింక్ని షేర్ చేయండి. అలానే ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి.